వెల్కమ్ టు మేరీ కిచెన్. ఈరోజు అయితే మంచి హెల్దీ జ్యూస్ చేసి చూపిస్తానండి. హెల్త్కి అయితే చాలా మంచిది కూడా. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తే వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యిద్దండి. ప్లీజ్ అండి. ఉన్న సబ్స్క్రైబర్లే పోతున్నారండి, వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఎలా చేద్దాం ఏంటనేది చూద్దాం, వచ్చేయండి. ఏం కావాలో చెప్తానండి. ఇవిగోండి, ఎండి ద్రాక్ష, నల్లది ఎండి ద్రాక్ష తీసుకున్నాను. ఇవైతే నానబెట్టేసాను, ఒక 8 తీసుకున్నాను. అలాగే పిస్తా పప్పు అండి, ఒక 5 తీసుకున్నానండి, తొక్క తీసేసాను. ఇవి కూడా నానబెట్టేసేసాను. అలాగే నట్స్ అండి, మెదడులా ఉన్నాయి కదా నట్స్, ఇవి కూడా నానబెట్టేసాను. ఒకటే తీసుకుంటున్నాను, ఎక్కువైతే వేసుకోవట్లేదు, చాలా రేటు ఉన్నాయి ఇవ్వండి ఇవైతే. అలాగే ఎండి ఖర్జూర, ఇదైతే గుండెకి చాలా మంచిదండి. ఇవి నానబెట్టేసుకొని రోజు ఉదయం ఒకటి అలా తినండి, చాలా మంచిది కూడా. ఇవి 2 తీసుకున్నాను, గింజ తీసేసాను. అలాగే బాదము ఒక 5 తీసుకున్నానండి, ఇదైతే ఊడిపోయిందిలేండి. ఇవి కూడా నానబెట్టేసి తొక్క తీసేసుకోవాలి. అలాగే అరటికాయ అండి, ఒక 2 వేస్తున్నాలే, 2 వేసాను. అయితే షుగర్ పేషెంట్లు అయితే మాత్రం బెల్లం వేస్తానండి, కొంచెం లైట్గా. షుగర్ పేషెంట్లు అయితే మాత్రం బెల్లం వేయమాకండి, ఎక్కువే వేయట్లేదు, కొంచెం వీటిలో స్వీట్ ఉండిద్ది కదా. ఇదిగోండి, ఇవి చూడండి ఒకసారి. ఇవైతే డేట్స్ అండి, ఇవి డబ్బాల్లో కాకుండా విడిగా లూజ్ అడిగితే ఇస్తారు. డేట్స్ సేమ్ అలానే ఉంటాయి, కాకపోతే కొంచెం ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా 2 వేస్తున్నాను, గింజ తీసేసి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. హెల్త్కి అయితే చాలా మంచిదంటండి. 2 వేసాను చాలే. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి, అచ్చంగా పాలు తీసుకోలేదు, కొంచెం వాటర్ పోసేసి కాగబెట్టేసేసాను. ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ అయితే పాలు పోయొద్దు, మళ్ళీ రావాలి కదా, మిక్సీ తిరగాలి, అందుకని కొంచెం పోసాను. ఇప్పుడు అవి కూడా పోసేస్తాను, ఇంకా మొత్తము మేగడ ఉందలేండి, పర్వాలేదు, ఏం కాదు. ఇంక ఇవి మెదిగేదాకా మిక్సీ పట్టేసేస్తాను. చూపిస్తానండి. అదిగోండి, చూడండి, కొంచెం తిక్కుగా ఉంది, అంటే చిక్కగా ఉంది. కొంచెం వాటర్ పోస్తున్నాను, ఎక్కువ వద్దండి, కొంచెం చాలు. అలాగే ఇదిగోండి, హనీ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ ఏమి వేయవసరం లేదు, కొంచెం చూసుకొని వేసుకోండి, మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి. నేనంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. వేసుకుంటే మాత్రం చాలా మంచిదండి. ఇంకొంచెం మిక్సీ పట్టేస్తాను. పోయిందండి, ఇంకా తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇంకా తీసేస్తున్నాను, గ్లాసులో పోస్తాను. నా దగ్గర గాజు గ్లాస్ లేదండి, అందుకే దీంట్లో పోస్తున్నాను. కొంచెం దీన్ని డెకరేషన్ చేద్దాము. ఇదిగోండి, ఇలా కొంచెం టేస్ట్ కూడా చూద్దామండి ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, అన్నీ కరెక్ట్గా స్వీటు అంతా సరిపోయింది. చూసారుగా అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.